వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు విశేషమైన పుస్తకం హెబ్రీ పత్రిక వాక్య ధ్యానం ప్రారంభిస్తున్నాం. అద్భుతమైనటువంటి గ్రంథం, అందుకు ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ గ్రంథ ధ్యానము ప్రారంభిద్దాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. హెబ్రీ పత్రిక మా ఆధ్యాత్మిక జీవితాలకు మహోన్నతమైనటువంటి బలాన్ని, ధైర్యాన్ని చేకూర్చేటువంటిది. ఈ గ్రంథ ధ్యానాలు మాకు దీవెనగా ఇవ్వండి ప్రభువా. బైబిల్ గ్రంథం ముగింపుకు వచ్చేస్తున్నాము. 3వ పర్యాయము పూర్తి చేయుటలో మాకు మీరు కల్పించిన అవకాశం ఎంత ధన్యకరమైంది. అందుని బట్టి వందనాలు. ప్రపంచంలో ఎవ్వరికీ లేని గొప్ప ఆధిక్యత పనికి మాలిన నీ సేవకునికి మీరు ఇచ్చారు. మీకు వందనాలు. ఈ గ్రంథ ధ్యానాలకు సహకారులను పంపండి, ప్రసార సహకారాలను ఇవ్వండి. మా ముగింపునకు, జీవిత ముగింపునకు మీ చిత్తము నెరవేర్చడం మాకు నేర్పండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. అనేకులు ముందుకు వచ్చి ఈ ప్రసారాలు తీసుకెళ్ళటానికి సహాయం చేయండి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక వాక్య ధ్యానాలు ప్రతి ఉదయం 11:30 గంటలకు, ప్రతి రాత్రి 9:30 గంటలకు ఇదే ఛానల్లో ప్రసారం అవుతాయి. ఎర్లీగా థర్డ్ టైం బైబిల్ ట్రాన్స్మిషన్ కంప్లీట్ చేయాలని 2 పూట్లు పెట్టాము. తద్వారా అడ్వాన్స్గా బైబిల్ పూర్తవుతుంది, టైం సేవ్ అవుతుంది. ఫర్దర్ డెవలప్మెంట్స్ కోసం ముందుకెళ్తున్నాను. ఈ హెబ్రీ వాక్య ధ్యానాలకు ప్రసార సహకారులను యేసయ్య దయచేయాలి. వింటున్న వారి హృదయాల్లో ఆయన పనిచేస్తేనే ఆ కార్యం జరుగుతుంది. అట్టి కార్యము ఆయన జరిగించేట్లు ఆయనను ప్రార్థించుదాము. మరొక మాట, హెబ్రీ పత్రిక నా బాల్యంలో నేను 8th స్టాండర్డ్, అంటే 82 ఇయర్స్ అప్పుడు బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక, రోమా పత్రిక, ఈ 2 పత్రికల పైన నేను క్వశ్చనైర్ తయారు చేశాను. నా 8వ తరగతిలో రోమా పత్రిక మరియు హెబ్రీ పత్రిక, వీటి మీద నేను ప్రశ్నలు తయారు చేశాను. ఒక వచనానికి ఎన్ని ప్రశ్నలు చేయొచ్చు అనేది అప్పట్లో చిన్నవాడిని కదా, ఆలోచనలు వచ్చాయి, చేస్తూ వెళ్ళాను. అప్పటి నుండే దేవుడు నన్ను ఈ గొప్ప కార్యక్రమం కోసం సిద్ధం చేస్తున్నాడు అనేది అప్పటికి నాకు తెలియదు. ఒక విధంగా రోమా పత్రిక వచనం పదం, హెబ్రీ పత్రిక వచనం పదం సుమారు 35-36 సంవత్సరాలుగా నా మనసులో నిండి ధ్వనిస్తూనే ఉన్నాయి. హెబ్రీ పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మహోన్నత్వాన్ని గురించి వర్ణించినంతటి గొప్పగా ఇక క్రొత్త నిబంధనలో ఏ పుస్తకం వర్ణించలేదు. అది అద్భుతం. కనుక దీనిని గురించిన వివరాలు చెబుతాను, వినండి. ఈ హెబ్రీ పత్రిక అంటే హెబ్రీయులకు
పౌలు గారు రాసినటువంటి ఈ పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 58వ పుస్తకం. ఈ పుస్తకం కాక మరొక 7 పుస్తకాలు ధ్యానిస్తే బైబిల్ కంప్లీట్ అవుతుంది. 58వ పుస్తకం 13 అధ్యాయాలు. 13 అధ్యాయాలలో మనకున్నటువంటిది 303 వచనాలు. If we can comment, every verse is nothing but one episode message. అంత పెద్దదండి గ్రంథం. పదం పదం ప్రాముఖ్యమైనటువంటిది. చూద్దాం ఎన్ని రోజులు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్య సమృద్ధి ఆహారం మనకిస్తాడో చూద్దాం. 303 వచనాలు ఉన్నాయి. ఇందులో 13 అధ్యాయాలు ఉన్నాయి. అక్షరాలు 6913, ప్రశ్నలు 17. 6913 పదముల చేత ఆంగ్ల హెబ్రీ పత్రిక ఆంగ్ల భాషలో కూర్చబడింది. దీని రచయిత ఖచ్చితంగా పరిశుద్ధుడైన పౌలు, అపోస్తులుడైన పౌలు అనేది నిర్వివాదాంశం. అయితే పౌలు రచనా శైలి 2 రకాలు. ఒకటి యూదులకు, 2 జెంటైల్స్కి. జెంటైల్ సాల్వేషన్, అన్యుల రక్షణ కొరకు దేవుడు పౌలును ఏర్పరచుకున్నాడు. పేతురును స్వజనుల రక్షణ కొరకు, జూయిష్ పీపుల్ సాల్వేషన్కి పీటర్ని అపోస్టల్గా ఏర్పరచుకున్నాడు. ఇది ప్రాథమిక వ్యత్యాసం, మీ అందరూ తెలుసుకోవాల్సింది. తర్వాత అపోస్తులుడైన పౌలు వ్రాసిన 13 పత్రికల్లో ఇది 14వ పత్రికగా చూస్తే మనం 13 వాటిల్లో ఉన్న శైలి, ద స్టైల్ ఆఫ్ రైటింగ్ ఇందులో కనపడదు. దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే పౌలు బెన్యామీను గోత్రికుడు, సౌలుగా బెన్యామీను గోత్రికుడై ఉండి యూదుల యొక్క మతాన్ని అతడు కాలరాస్తున్నాడని యూదులు అతని పత్రికలన్నీ తిరస్కరించారు. హెబ్రీ భాషలో పౌలు గారు రాసిన దాన్ని గ్రీక్ భాషలోనికి లూకా గారు తర్జుమా చేసినప్పుడు లూకా అనుకూలమైన శైలిని యూదుల నిమిత్తం తీసుకొచ్చాడు అనేది ఒక వివరణ దీని మీద. అందుకే ఈ రైటింగ్ జూయిష్ పీపుల్కు పౌలు రాసింది కాబట్టి జెంటైల్ స్టైల్కి, జెంటైల్స్కి రాసిన పత్రికల యొక్క శైలికి, ఈ యూదులకు రాసిన పత్రిక యొక్క శైలికి వ్యత్యాసం ఉంది. పేతురు గారు తన యొక్క 2వ పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనంలో పౌలు యూదులకు ఒక పత్రిక రాశాడని కన్ఫర్మ్ చేశాడు. ఆ పత్రిక హెబ్రీ పత్రిక అనేది డేక్స్ బైబిల్ రచయిత నమ్ముతాడు. అది మనం తెలుసుకోవాల్సింది. పీటర్ కన్ఫర్మ్డ్ పాల్స్ రైటింగ్ టు ద జ్యూస్. మీకు మిగతా పత్రికలన్నీ చూడండి, హెచ్చరికలు కనపడతాయి, అక్కడక్కడ డాక్ట్రిన్ కనపడుతుంది. కానీ దీనిలోకి వచ్చేటప్పటికి జూయిష్ పీపుల్ జీసస్ క్రైస్ట్ని రిజెక్ట్ చేశారు. యూదులు యేసుక్రీస్తును తిరస్కరించారు. ఆ కారణం చేత తిరస్కరించబడిన యేసుక్రీస్తు ప్రభువే మెస్సియా, వారు ఎదురు చూస్తున్న యూదుల రాజు అనేది వాళ్ళు నమ్మటానికి యేసుక్రీస్తు లైఫ్ని ఎక్స్పోజిటరీగా, అద్భుతమైన రీతిగా, విప్లవాత్మకంగా పౌలు ప్రారంభం నుండి మొదలుపెట్టి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి కూడా చివరి అధ్యాయం 13వ అధ్యాయం చివరి వచనం వరకు కూడా అద్భుత రీతిలో విప్లవాత్మకంగా వర్ణన ఇచ్చుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇది అసాధారణమైనటువంటి పత్రికగా పేర్కొనవచ్చు. నేనైతే హెబ్రీ పత్రిక ప్రియుణ్ణి బైబిల్లో. ఇంక నేను కొంచెం లో ఇంటలెక్చువల్, పూర్ ఇంటెలిజెంట్ కాబట్టి రోమా పత్రికని ఎంత ధ్యానం చేసిన దానిలోని గూఢార్థాలు, దానిలో ఉన్నటువంటి థియలాజికల్ మెసేజెస్ టఫ్ అనిపిస్తాయి.
కానీ ఈ పత్రిక అయితే యేసుక్రీస్తును ఆరాధించటానికి, యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు అని చెప్పటానికి బ్రహ్మాండమైనటువంటి రుజువులు కలిగినటువంటి పత్రిక. తర్వాత ఈ పత్రికను గురించి మనకు క్రీస్తు శకం 730వ సంవత్సరం వరకు, 70 నుండి 730 అంటే 660 సంవత్సరాల చరిత్రలో వందలాది రచయితలు ఈ హెబ్రీ పత్రికను పౌలు గారే రాశారని చెప్పి రాస్తూ వచ్చారు. వాటిలో ప్రధానంగా కౌన్సిల్ ఆఫ్ లవదకియా 363లో, కౌన్సిల్ ఆఫ్ కార్థేజ్ 397లో, ఏ కౌన్సిల్ ఆఫ్ సిరియన్ చర్చెస్ 370లో ఒప్పుకున్నారు. అలెగ్జాండ్రియన్ ఎంఎస్ఎస్ 500 సంవత్సరంలో ఒప్పుకున్నారు ఇది పౌలు గారే రాశాడు అని. దీనిలో పౌలు యొక్క పేరు లేకపోయినా కూడా కొన్ని లాటిన్ చర్చెస్ క్వశ్చన్ చేసినప్పటికీ కూడాను ఇది యూసేబియస్ అనేటువంటి ఆయన చర్చ్ హిస్టరీలో ఫాదర్ ఈ హెబ్రీ పత్రిక పౌలు గారే రాశాడని, ఆయన పేరు లేకపోవటానికి కారణం లూకా ట్రాన్స్లేషన్ వల్ల అని, అది ఆయన పేరుతో ఉంటే యూదులు రిజెక్ట్ చేస్తున్నారు. యేసుక్రీస్తు దాసురుడు అపోస్తలుడైన పేతురు, పౌలు అని పేర్లు చెప్పుకుంటుంటే యూదులు రిజెక్ట్ చేస్తున్నారు. అందుకనే యూదులు రిజెక్ట్ చేస్తున్న కారణం చేత, తృణీకరిస్తున్న కారణం చేత పేరు రాయికోకుండా ప్రారంభించాడు, పేర్లు లేకుండా ముగించాడు. ప్రతి చోట కూడా తిమోతి, లూకా, దేమా, శీల, తీతు ఇలా పేర్లు రాసేవాడు, ఎర్స్తనీసు ఇట్లాంటివి రాసేవారు. కానీ ఇక్కడ ఎవరి పేరు రాయలే. ఎందుకంటే ఈ బుక్ వాళ్ళకి జ్ఞానోదయం కలిగించాల్సిందే తప్ప ఎవరు రాశారనేది తెలియాల్సిన పని లేదు. ఎవరు రాశారనేది తెలియాల్సిన పని లేదు. పర్పస్ ఏంటంటే, బుక్ రైటింగ్ పర్పస్ ఏంటంటే ఖచ్చితంగా ఇది పౌలు గారు తన ఉద్దేశంలో యూదులకు రీచ్ అవ్వాలి మెసేజ్ అని రాసినటువంటి పత్రిక. ఇక ఈ పత్రిక మనం చూస్తున్నప్పుడు పౌలు ఒక్కడే చెరసాలలో ఉండి రాశాడు. మిగిలినటువంటి అపోస్టల్స్ ఎవరు కూడా జైలు నుంచి పత్రికలు రాసినటువంటిది లేదు. కనుక ఈ చెరసాలలో నుండి వెలుపటికి వచ్చిన తర్వాత హెబ్రీ 13:19-23 ప్రకారం, ఫిలిప్పి 1:7-8 ప్రకారం పౌలు గారు ఈ పత్రిక రాసినట్టు, కొరింథీ 1:1 ప్రకారం, కొలస్సీ పత్రిక 1:1 ప్రకారం, 1 దెస్సలోనికీ 3:2 ప్రకారం పౌలు గారు చెరసాల నుండి బయటకు వచ్చినాక యూదులకు రాసిన పత్రికగా మనకు ఆధారాలు దొరుకుతున్నాయి. కనుక ఈ పత్రిక చాలా అమోఘమైనటువంటిది. ఇందులో 13 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయము కూడాను యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారాన్ని గురించి, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని, రక్షణకు ఆయన ఒక్కడే ఆధారమని వివిధ విషయాలు తెలియపరిచింది. ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేసినవాడు, ఫుల్ఫిల్ చేసినవాడు అనే విషయాన్ని, బలులను కంప్లీట్ చేసినవాడు, ఫుల్ఫిల్ చేసినటువంటి వాడని, యాజకత్వాన్ని ఫుల్ఫిల్ చేసినటువంటి వాడు, కంప్లీట్ చేసి తొలగించినటువంటి వాడని, అహరోననే ప్రధాన యాజకుడి కంటే గొప్పవాడని, ధర్మశాస్త్రాలను తెచ్చిన మోషే కంటే గొప్పవాడని, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కంటే గొప్పవాడని, అబ్రహామునకు ప్రత్యక్షమైన మెల్కీసెదెకు కంటే కూడా యేసుక్రీస్తు గొప్పవాడని, దేవాలయం కంటే గొప్పవాడని, యోనా కంటే గొప్పవాడని, యేసుక్రీస్తు ప్రభు స్వయంగా మత్తయి సువార్తలో చెప్పుకున్న ఆ గొప్పదనం అనే దాన్ని ఇందులో అనేక విధాలుగా ఆయన తెలియచేస్తూ వచ్చాడు. ప్రవక్తల కంటే గొప్పవాడని, క్రైస్ట్ ఈజ్ బెటర్ దాన్ ద ప్రాఫిట్స్, క్రైస్ట్ ఈజ్ బెటర్ దాన్ మోసెస్, దాన్ జాషువా, దాన్ ప్రీస్ట్, దాన్ మెల్కీసెదెక్, దాన్ అబ్రహాం, దాన్ ఆరోన్, దాన్ సాక్రిఫైసెస్ అండ్ ఓల్డ్ టెస్టిమెంట్ హీరోస్. హెబ్రీ 11లో ఓల్డ్ టెస్టిమెంట్ హీరోస్ అందరికంటే కూడా
యేసుక్రీస్తు గొప్పవాడు. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏదైతే టాపెస్ట్ క్రీమ్ ఉందో అదంతా కూడాను యేసుక్రీస్తు ఎదుట వారు తక్కువని, దేవదూతల కంటే ఈయన గొప్పవాడని యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని గెత్సెమనెలో దేవదూతలు వచ్చి పరిచారం చేశారు కనుక ఆయన యందు మరణానికి సమాప్తి లభించిందని, ఆయన శరీరమందు తెరచిరుగటం ద్వారా పరలోకానికి ఒక మార్గం ఏర్పడిపోయిందని, శిలువ మీద యేసుక్రీస్తు ప్రభు మానవ పాప పరిహారార్థం ఆయన బలిగా అర్పించబడ్డాడని, శరీరాన్ని ఆయన ధరించిందే మానవ పాపం నుండి మానవుని విమోచించటానికి, మరణాన్ని నశింపచేయటానికి, అపవాదిని నశింపచేయటానికి రక్తమాంసాల్లోకి వచ్చారని, వివాహాన్ని గురించి, అటువలనే యాజకత్వాన్ని గురించి, ప్రత్యక్ష గుడారాన్ని గురించి, దానిలో ఉన్న అమరిక మందసాన్ని గురించి, బలులను గురించి, ఇలా ఒకటేమిటి అన్ని విషయాలలో యేసుక్రీస్తు ప్రభువారు ఘనమైనటువంటి వాడని తెలియచేయటానికి, యేసుక్రీస్తు ద్వారా వచ్చిన రక్షణ చాలా అద్భుతమైనటువంటిదని తెలియచేయటానికి ఈ గ్రంథాన్ని రాశాడు. ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదని, యేసుక్రీస్తు తీర్పు తీర్చేటువంటి వాడని, ఆయన ఈ లోకాన్ని అంతం చేస్తాడని, కనుక మహిమలోనికి మనం తీసుకుని వెళ్తాడని, దేవుని యొద్దకు మానవుని పక్షంగా వెళ్ళిన ఏకైక మధ్యవర్తి అని, కనుక క్రీస్తుని గురించి అనేకమైన చాలా కొత్త రెవల్యూషన్స్ ఆనాటి యోధా జనాంగానికి పౌలు గారు ఎక్స్ప్లెయిన్ చేశాడు. కొన్ని మాటలు చెబితే జంటైలు త్వరగా నమ్మారు, కానీ యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఎన్ని చెప్పినా కూడా యూదులు నమ్మటం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒకటే మైండ్లో పడిపోయింది, మా మెస్సియా అంటే కింగ్ అంటే అప్పుడే రాజ్యం వచ్చేస్తుందనే భావనతో వాళ్ళు ఆ విధంగా నమ్ముతూ వెళ్ళిపోయారు. ఇక 2వ అధ్యాయంలో మనం మొదటి అధ్యాయంలో ఆయన దేవుని కుమారుడని, పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనాల ఆధారాలను చూపిస్తూ ఆయన దేవుని యొక్క కుమారుడని, ఆయన రాజ్యము అంతములేనిదని, ఆయన పరలోకములో తండ్రి కుడిపార్శ్వాన ఉండి దేవుడు రాజ్యాన్ని ఆయన కాళ్ళ కిందకు తెచ్చే వరకు కూడా అక్కడే కుడిపార్శ్వాన ఆశీనుడై ఉండాలనే లేఖనాలు యేసుక్రీస్తునందు నెరవేరేటట్లుగా యేసు మృతులలో నుండి లేచి ఆకాశానికి ఆరోహణమయ్యాడు, దీన్ని యూదులందరూ నమ్మాలి అని మొదటి అధ్యాయంలో తెలియజేశాడు. ఎక్కడి నుండి ప్రారంభించుకుంటూ వచ్చాడంటే, దేవుడు ప్రవక్తల ద్వారా తన పితరులతో అబ్రహాముతో మాట్లాడింది మొదలు, స్వయంగా దేవుడు మాట్లాడింది మొదలు, తర్వాత ప్రజలతో ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడని, కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడాడని, కానీ దినములంతాల్లో యేసుక్రీస్తు అనేటువంటి తన సొంత కుమారుడి ద్వారా మాట్లాడి తన యొక్క వాక్యాన్ని కంప్లీట్గా అనుగ్రహించాడని, కానీ యేసుక్రీస్తే దేవుని వాక్యము, నరావతారైనటువంటి దేవుడు, మెస్సియా. All must believe him. Salvation is through Jesus alone. That is the greatest teaching in the Hebrews. తర్వాత మనం 3వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు పరలోకపు పిలుపును గూర్చి దేవుడు ఒక గృహాన్ని నిర్మాణం చేస్తున్నాడంటూ సంఘాన్ని గూర్చి ఆయన ఇచ్చినటువంటి గొప్ప వివరణ అద్భుతం. 4వ అధ్యాయంలో విశ్రాంతిని గురించి, మరణానంతరం విశ్వాసికి నిలిచి ఉన్నటువంటి విశ్రాంతి, క్రీస్తు 2వ రాకడకు మునుపు విశ్వాసి మరణమునకు తరువాత జరిగే సన్నివేశం. 4వ అధ్యాయం అంతా కూడా మనకు చెబుతూ యెహోషువ విశ్రాంతిని కలుగు చేయలేకపోయాడు, క్రీస్తు విశ్రాంతిని కలిగించాడు. యెహోషువ కంటే క్రీస్తు గొప్పవాడు. 5వ అధ్యాయంలో ప్రధాన యాజకులు సంవత్సరానికి ఒక్కసారి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలం బలులు ఇవ్వటానికి వెళ్తుంటారు. అక్కడ వాళ్ళు బలహీనులు, వారి కొరకు బలులు అర్పించుకుంటాం జరిగింది. కానీ యేసుక్రీస్తు అయితే తన కోసం కాదు, మనుషులను మన కోసం అర్పించాడని ఆ మెల్కీసెదెకు యొక్క క్రమంలో
యేసు రాలేదు, కానీ యేసు క్రమంలోనే మెల్కీసెదకు వచ్చాడని, మెల్కీసెదకు కంటే గొప్పవాడని, ప్రధాన యాజకుడి కంటే గొప్పవాడని, ఈయనే దేవునికి మానవునికి మధ్యన మధ్యవర్తిని చాలా అద్భుతమైనటువంటి బోధ చేశాడు. తర్వాత ఇక 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మారు మనసును గురించి చాలా స్పష్టమైన సందేశాలు ఇచ్చాడు. అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు తన తోడని వాగ్దానం చేశాడు. విశ్వాసం ఉంచడంలో, ఆ వాగ్దాన ఫలం అనుభవించడంలో ఏ విధంగా మనం వెళ్ళాలో చెబుతూ, యేసుక్రీస్తు వారి శిలువ వలన ఎటువంటి ధైర్యం కలుగుతుందో, ఆ నిరీక్షణ ఏ విధంగా దొరుకుతుందో 6వ అధ్యాయంలో వివరించాడు. అలా 7వ అధ్యాయంలో అబ్రహామును ఎదుర్కొన్న షాలేము రాజు మెల్కీసెదకు యొక్క క్రమం చెబుతూ మెల్కీసెదకు కంటే కూడా గొప్పడని చెప్పాడు. 8వ అధ్యాయంలో ప్రధాన యాజకుడు ఆ ప్రత్యక్ష గుడారం దాని వివరం చెబుతూ ప్రధాన యాజకుని కంటే గొప్పవాడని, యోధా ఇంటి వారితో నేను నిబంధన చేస్తాను, క్రొత్త నిబంధన చేస్తాను అన్నటువంటి వాగ్దానం ఏ విధంగా నెరవేరిందో, మొదటి నిబంధన లోపము కలిగినది, అందుకే 2వ నిబంధన రావాల్సి వచ్చింది. ఆ 2వ నిబంధన యేసుక్రీస్తు తన స్వరక్తంతో చేశాడు. కాబట్టి ఇశ్రాయేలీయుల దోషాలను జ్ఞాపకం చేసుకొనని ప్రభువు చెప్పినది క్రొత్త నిబంధన చేత అది సంభవిస్తోందని తెలియజేశాడు. ఇక 9వ అధ్యాయంకి వచ్చేటప్పటికి సేవా నియమాలు, నిబంధన కొరకైన గుడారం గురించి, ప్రత్యక్ష గుడారం గురించి 10వ అధ్యాయంలో ధర్మశాస్త్రం యొక్క సంపూర్ణత యేసుక్రీస్తున్నది ఏ విధంగా కంప్లీట్ అయిందో, బలులను ఏ విధంగా క్రీస్తు వారు తన ఏక బలియందు, సంపూర్ణమైన బలియందు నెరవేర్చాడో 9-10 అధ్యాయంలో రాశాడు. ఇక 11వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి వారు కూడా అతిగా ఆకాంక్షించి ఇష్టపడేది విశ్వాసము, విశ్వాస వీరులు. విశ్వాసము, విశ్వాస వీరులు. ప్రపంచముల యొక్క నిర్మాణం విశ్వాసం ద్వారానే సాగిందని, వాక్యం ద్వారా సాగిందని, తర్వాత భక్తులను హేబేలు మొదలుపెట్టి ఫస్ట్ బార్న్, మొట్టమొదట జన్మించినటువంటి వారు కయీన్ అండ్ హేబెల్, అక్కడ హేబేలు మొదలుపెట్టి మనకు యేసుక్రీస్తు ప్రభువు వరకు కూడా అనేక మందిని చూపించి వీరందరూ కూడా విశ్వాసం ఉంచారు. విశ్వాసం అంటే ఏంటో, ఆ విశ్వాసం ఎవరి మీద ఉంచారంటే యేసు మీదే విశ్వాసం. అబ్రహాము, మోషే, దావీదు వీళ్ళంతా కూడా యేసు మీద విశ్వాసం ఉంచారు. అభిషిక్తుని మీద, క్రీస్తు మీద విశ్వాసం ఉంచారంటానికి రుజువులు ఓల్డ్ టెస్టిమెంట్లో అనేక రుజువులు యేసుక్రీస్తునందరి విశ్వాసమే అనేది 11వ అధ్యాయం తెలియజేస్తుంది. ఇక 12వ అధ్యాయంలో విశ్వాసానికర్త అయిన క్రీస్తుని ఏ విధంగా వెంబడించాలో అనేక విషయాల్లో బుద్ధి చెప్పుట రాశాడు. ఎందుకంటే పాత నిబంధనలో సినాయి పర్వతం దృశ్యం వివరణ ఇస్తూ ఆనాటి ఆ దృశ్యాన్ని ఇజ్రాయేలీలకు జ్ఞాపకం చేస్తూ ఈనాటి కృపా దృశ్యాన్ని వారికి పరిచయం చేస్తూ బుద్ధి తెచ్చుకోండి, ఇంకోసారి భూమి కంపిస్తుంది, ఆ రోజు మీరు నాశనం అవుతారు. మలాకీకి ఏ హెచ్చరికలైతే ఇచ్చాడో ఆ యొక్క నియమాల యొక్క సారాన్ని ఈ 12వ అధ్యాయంలో తెలియజేస్తూ వచ్చాడు. దేవుడు తీర్పు తీరుస్తాడని, దహించేటువంటి అగ్ని అని, క్రొత్త నిబంధనకు యేసుక్రీస్తు మధ్యవర్తిని, ఆయన రక్తము హేబేలు రక్తం కంటే శ్రేష్టమైనటువంటిదని 12వ అధ్యాయం తెలియజేస్తుంది. 13వ అధ్యాయంలో సహోదర ప్రేమ, ఆతిథ్యము గూర్చి మాట్లాడాడు, వివాహమును గూర్చి మాట్లాడాడు, పరిశుద్ధతను గూర్చి మాట్లాడాడు, సాంగత్యాన్ని గూర్చి మాట్లాడాడు. కనుక ఈ యొక్క 13వ అధ్యాయం చివరి అధ్యాయంలో నాయకులు లెక్క చెప్పవలసిన వారై ఆత్మలను కాస్తున్నారు, వారికి లోబడుండండి. యేసుక్రీస్తు ప్రభువు గొప్ప గొర్రెల కాపరి అయిన యేసు అని, ఆయన కాపరులకు కాపరి, ప్రధాన కాపరి అని, ఆయన ప్రత్యక్షం అవుతాడని, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో ఉండేటట్లుగా మనం సిద్ధం కావాలని
ఏదైతే యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన ఒలీవ కొండ యొక్క పాఠ్యాంశం ఉన్నదో దాని యొక్క నెరవేర్పు కొరకు యూదా సంఘం, యూదుల ప్రజలు సిద్ధం కావాలని చెప్పి ఇక్కడ రాస్తూ వచ్చాడు. బలిపీఠం గురించి ప్రధానంగా మాట్లాడాడు. కనుక దేవాలయంలో ఉన్న బంగారం కంటే గొప్పవాడు. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ మందసం ఆయన రిప్రజెంటేషన్ అని. కనుక యేసుక్రీస్తు యొక్క స్వరక్తంతో తాను దేవుని యొక్క సన్నిధికి డైరెక్ట్గా వెళ్ళాడని, పరలోకానికి వెళ్ళి దేవుని ఎదుట తన స్వరక్తాన్ని స్థాపించి క్రొత్త నిబంధన అంగీకరింపజేసి ఆ క్రొత్త నిబంధనను బట్టి ఆయన దాని ఎదురు విశ్వాసాన్ని బట్టి మానవ జాతికి రక్షణ దేవుని ఎదుట ప్రకటించాడు. పాత నిబంధనలు అసంపూర్ణమైనటువంటి అక్షరార్థమైనటువంటి ఆ స్థితిని గురించి చాలా తేటగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాబట్టి ఈ గ్రంథం అర్థమైతే యూదులు యేసు పాదాల దగ్గరికి వస్తారు. హెబ్రీయులు అంటే ఎవరో తెలిసిన, హీబ్రూ అంటే ద వన్ హూ క్రాస్డ్ ద రివర్. హెబర్ అంటే నది, హెబర్ అంటే నది, హీబ్రూ అంటే నది దాటినవాడు. ద ఫస్ట్ హీబ్రూ అబ్రహాం. అబ్రహాము నది దాటి వచ్చాడు. అబ్రహాము యూఫ్రటీస్ నది దాటి వచ్చాడు. కాబట్టి కల్దీయుల పట్టణం బాబిలోన్ నుంచి అబ్రహాము నది దాటి కానాన్కి వచ్చాడు, కనాను దేశానికి వచ్చాడు. కాబట్టి ఫస్ట్ హీబ్రూ డిసెండెంట్స్ ఆఫ్ ద హీబ్రూ ఆర్ కాల్డ్ ద హీబ్రూస్. హెబ్రీయులు అని అనగా అబ్రహాము యొక్క సంతానం. అబ్రహాము సంతానంకి ఈ లేఖ రాస్తున్నాడు. 12 గోత్రాలు ఇశ్రాయేలీల జనాంగానికి వారిలో నుండి క్రీస్తుని అంగీకరించమని. కనుక ఈ గ్రంథం అంతా కూడా కాండాలలో చెప్పబడినట్లు, లెవియా కాండంలో ఏదైతే సౌండ్ డాక్ట్రిన్ అబౌట్ ద వర్షిప్, అబౌట్ ద సాక్రిఫైస్, అబౌట్ ద ఫర్గివ్నెస్, అబౌట్ ద ఆఫరింగ్స్ చెప్పబడ్డాయో అవన్నీ యేసుక్రీస్తులో కంప్లీట్ అయ్యాయని, ఇక క్రీస్తు నందు ఇక ఏ బలి అవసరం లేనట్టుగా, భవిష్యత్తులో ఏ బలి అవసరం లేకున్నట్టుగా క్రీస్తునందు ఒకే బలి చేత తన స్వరక్తం చేత సంపూర్ణం చేశాడని ఈ గ్రంథం తేటగా చెబుతుంది. ఈ గ్రంథం రేపటి వాక్య ధ్యానంలో 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రారంభించుకుందాం. నేను మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్, మ్యాక్సిమం మెసేజ్ దీనిలో నుంచి తీసుకొస్తాను. ఇది 58వ పుస్తకం, 13 అధ్యాయాలు ఉన్నాయి, 303 వచనాలు ఉన్నాయి. వీటిని ప్రసారం చేయడానికి ప్రసార సహకారులు యేసయ్య అనుగ్రహించాలని ప్రార్థించండి. ప్రభు ప్రేరేపిస్తే ముందుకు రండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్య ధ్యానం కొరకు మమ్మల్ని సిద్ధం చేసిన మీకు వందనాలు చెల్లిస్తున్నాము. హెబ్రీ పత్రిక పౌలు గారు రాసిన మహావేదాంత పత్రిక క్రీస్తును దేవుని కుమారునిగా, రక్షకునిగా, లోకమంతా ఎదురు చూస్తున్నటువంటి మెసియాగా మీరు వర్ణించారు. ఆయన ఎందు ఏ విధమైన భాగ్యం ఉన్నదో నేర్చుకునేటువంటి కృపను మాకు ఇచ్చారు. ప్రభా, ఈ దినం మొదలుకొని ఎన్ని ఎపిసోడ్స్ అయితే వస్తాయో వాటన్నింటినీ కంప్లీట్ చేయడానికి ఒక్కొక్క పదములో, ఒక్కొక్క వచనంలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి చేత వచ్చిన ఆ లేఖనాలు మా ప్రేక్షకుల హృదయాలను తడుపుటకు, తద్వారా గొప్ప మొలకలు వారి ఆత్మీయ జీవితంలో రావటానికి సహాయం చేయమని యేసు నామాన్ని అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.